నేను మీ ప్రియాంకారావు. శ్రీకాంత్ రెడ్డి నాకు తెలిసి ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రాంక్ వీడియోస్తో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యి ప్రస్తుతం లారీ చాప్టర్ 1 అనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లారీ చాప్టర్ 1 ఏ సర్టిఫికేట్ వచ్చింది? అవునవును యా. మీకు ఎలా తెలిసింది? అన్ని తెలుస్తుంటాయా? అయ్యో తెలుసుకోకపోతే ఎట్లా? సో ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ బాయ్ గడు ఉన్నారు. ఈ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నందుకు ఇప్పుడు హీరో ఏంది, నువ్వు హీరో ఏంది నాకు అర్థం కాదు. వీడియోస్ తీసుకుంటున్నప్పుడే కరాటే కళ్యాణి గారితో దెబ్బలు తిన్నారు కదా, మరి ఎవరితో దెబ్బలు తిందామని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. తీయకూడదా సినిమా? పాట ఏంది నాకు అర్థం కాదు. అదేంది సాంగ్ ఏంది అసలు? ఏ సాంగ్? సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఏంది అది? నువ్వు వచ్చి కొట్టకూడదు ఫస్ట్. నువ్వు వచ్చి కొట్టకూడదు అంటన్నా. ఇటువంటి వాళ్ళతో నన్ను పిలవద్దు. ఐ డోంట్ కేర్ మేడం. ఏం మాట్లాడితే మళ్ళీ ఏం మాట్లాడు? నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. శ్రీకాంత్ రెడ్డి నాకు తెలిసి ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రాంక్ వీడియోస్తో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యి ప్రస్తుతం లారీ చాప్టర్ 1 అనే సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిజం చెప్పాలంటే లారీ చాప్టర్ 1 ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అయితే తీస్తున్నారు. ప్రాంక్ వీడియోస్తో ఆడవాళ్ళని అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ఇట్లా సోషల్ మీడియాలో ఫేమ్ అయిన మరి ఈ చిత్రంలో ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఆడవాళ్ళని ఎలా చూపిస్తున్నారు, అసలు ఏంటి ఈ చిత్రం కదా అనేది వారిని అడిగే తెలుసుకుందాము. నమస్తే అండి శ్రీకాంత్ రెడ్డి. హాయ్ మేడం. హాయ్, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు? మొత్తం మీద ఫైన్ ఫైన్ బిందాస్. ఎలా నడిచి? సూపర్. మొత్తం మీద లారీ చాప్టర్ 1 ఏ సర్టిఫికేట్ వచ్చింది? అవునవును యా. మీకు ఎలా తెలిసింది? అన్ని తెలుస్తుంటాయా? అయ్యో తెలుసుకోకపోతే ఎట్లాగా? మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అంటే ఏ సర్టిఫికేట్ చాలా రకాల కారణాలకు వస్తాయి. అంటే లైక్ వైలెన్స్ కి వస్తుంది, మాట తీరుకు వస్తుంది. మీకైతే బూతులకు వచ్చిందా? నా దానికి వైలెన్స్ కి వచ్చింది. వైలెన్స్ అంటే ఫైట్స్ ఉన్నాయి. యాక్షన్ సినిమా ఇది. నా వీడియోలో ఉన్నట్టే ఉండదు ఇక్కడ. వీడియోలో కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలా దానికేం రాలేదు. యాక్షన్ సినిమా ఇది, దానికి వచ్చింది అనమాట. సో ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ బాయ్ గడు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఏంటి ఎందుకు వచ్చారు మేడం? మేమే పిలిచామండి. నార్మల్గా నార్మల్. అయ్యో మీ గురించి కొన్ని విషయాలు కూడా అందరితో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారని. మన టీం అన్నారు కదా, మన టీం. సరే, నో ప్రాబ్లం, రెడీ. రాకీ గారు ఆడపిల్లల మీద ప్రాంక్ వీడియోస్ అనే పేరుతో ఒక్క నిమిషం. ఫస్ట్ అసలు ఈయన సినిమాకి నన్ను ఎందుకు పిలిచారు మేడం? అసలు ఈయన అని చెప్తే నాకు ముందే వచ్చాను కదా. ఈ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నందుకు ఇప్పుడు హీరో ఏంది, నువ్వు హీరో ఏంది నాకు అర్థం కాదు. కాదన్న, బాగా మాట్లాడండి. బాగా మాట్లాడుతున్నా కదా, లైవ్ ఇది. కాదండి, ఒక విషయం. శ్రీకాంత్ రెడ్డి గారు మీ క్రెడిబిలిటీ ఏంటి? అసలు మీరు ఏం చేశారు? కాదండి రాకీ బాయ్ గారు, మరీ ఎందుకండి ఫోన్. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఆయన వెళ్ళిపోమనండి. దేనికి? ఎందుకు సంబంధం లేదు కదా. మాట్లాడా? నేను ఒక సినిమా అన్నా కదా, సంబంధం లేదు. ఒకటి శ్రీకాంత్ రెడ్డి గారు, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ కూడా 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నేను కూడా ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్న చిన్న రెస్పెక్టబుల్ మాట్లాడలేదు. అఫీషియల్ ప్లాట్ఫామ్ ఫ్రాంక్ వీడియోలు చేసుకునేటోనికి నువ్వు హీరో అయింది నాకు అర్థం కాదు. మొన్నటిదాకా ఫ్రాంక్ వీడియోలు చేసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి సడన్ గా నువ్వు హీరో, మళ్ళీ హీరోవే కాకుండా చెప్పాలనుకుంటున్నావు కదా నీ సినిమా గురించి. నేను కొన్ని అడుగుతా, ఓకే బ్రదర్? సరే అంటున్నా కదా, నా లాంగ్వేజ్ ఇట్లుంటుందా? నేను తెలంగాణ నీ దాంట్లో ఏంటంటే అంటారు, నేను ఏందా అంట. దానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు? దానికి నేను సినిమా చేసి ఇక్కడ కూర్చున్నా. మీ క్రెడిబిలిటీ ఏంటి? మీ క్రెడిబిలిటీ ఏంటి? అట్లా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది వింటావా? ఒక నిమిషం రాకీ బాయ్, ఒక నిమిషం. కాదు, ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే సినిమాలో మీకు హీరోగా ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మీరే అన్ని చేసి తీసేసారా? డైరెక్టరు మీరే, యాక్టరు మీరే. అంటే యాక్చువల్ నేను యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం. ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇది కమర్షియల్ ఫీల్డ్. మనము ఖర్చు పెడితేనే అవకాశాలు ఇస్తారు. అంటే లేదా ఫేమ్ అయితేనే అవకాశాలు ఇస్తారు. మన మీద ఖర్చు పెట్టాలంటే రిటర్న్స్ రావాలి, మనకు ఫేమ్ ఉండాలి, టికెట్లు దిగాలి కదా. సో అప్పుడు ఫేమ్ ఉంటేనే ఇస్తారు అవకాశాలు, లేదా మనకు ఎవరిన పరిచయాలు ఉంటే, లేదా మన డబ్బు పెట్టుకుని మనమే తీయాలని నాకు అర్థమైంది ఒక 6 నెలలు తిరిగిన తర్వాత. సో వాట్ ఐ డూ, కామెడీ వీడియోస్ చేద్దామని మొదలుపెట్టాను. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, అలా కొన్ని కామెడీ వీడియోస్ చేద్దామని. కానీ కట్ చేస్తే నా వర్స్టైల్కి, నా స్టైల్కి సెట్ అవ్వాలి. అది నా పర్సనాలిటీకి నేను పండించలేకపోయాను. ఐ మీన్ లైక్ అలా కుదరలే నాకు, కెమెరా వర్క్స్ అవి ఇవి సరిగా. సో అయితే షార్ట్ ఫిల్మ్ చేద్దామని షార్ట్ ఫిల్మ్ చేశాను 2. వాటికి వ్యూస్ రాలే. పెట్టుబడి 10-15 వేలు వచ్చేది ఈచ్ వీడియోకి, ఈచ్ షార్ట్ ఫిల్మ్కి. సో వాటికి వ్యూస్ రాలేదు, నో యూజ్.
సో నేనైతే ఫేమ్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. యాంకర్ ప్రయత్నించా చాలా ఛానల్స్, యాంకర్ కూడా నాకు రాలేదు. దెన్ నేనేం చేయాలి, ఏం నడుస్తుంది ట్రెండింగ్ లో, నాకు ఆడ కెమెరా ఉంది, దీని ద్వారా నేను ఏం చేయగలను ఆలోచించి ప్రాంక్స్ నడుస్తున్నాయి ట్రెండింగ్ లో, ఆ ప్రాంక్స్ చేశాను. అసలు ప్రాంక్స్ అంటే మీనింగ్ ఏంటి, నార్త్ లో వాటర్ ప్యాకెట్స్ తో కొడతారు, బెలూన్స్ పేలుస్తారు, పటాకులు పేలుస్తారు, అంటే సడన్ గా పేల్చి వాళ్ళని టెన్షన్ పెడతారు. నేను అట్లా చేయలేదు. నేను స్క్రిప్టెడ్ మ్యూచువల్ అగ్రిమెంట్ తో కొంతమంది అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ కామెడీ వీడియోలుగా హైర్ చేసుకొని స్క్రిప్టెడ్ వాళ్ళకి చెప్పి నేను చేసుకున్నాను. సో శ్రీకాంత్ రెడ్డి గారు, ఓకే, మీరు అన్న దాని ప్రకారం డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పిలిపించి ఓ ప్రాంక్ వీడియో చేశారు. అలానే అమ్మాయిల పార్ట్స్ మీద కామెంట్స్ చేస్తూ చేయాలని రూల్ లేదు కదా, ఇంకా చాలా దారులు ఉన్నాయి, ఇవే ఎందుకు ఎంచుకోవాలి మీరు? అవి కొన్ని వీడియోలు చేశాను మేడం, మిగతా హెల్పింగ్ వీడియోస్ చేశాను. నా ఛానల్లో హెల్పింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. అండ్ అబ్బాయిలతో అబ్బాయి ఒక మందు తాగుతుంటే వాడిని బెదిరించడం, ప్రాంక్ లాగా సిగరెట్ తాగుతుంటే పట్టుకోవడం, మార్చడం, అటాటి వీడియోలు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అండ్ ఇది నా ఉపాధి, మేము మ్యూచువల్ అగ్రిమెంట్స్ తో చేసుకుంటున్నాం. థర్డ్ పర్సన్ వచ్చి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఏమి? తర్వాత డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన, పెద్ద ఆయన. చూసినంత మాత్రం ఏమైనా అవుతుందా? గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక ప్రశ్న, ఆల్రెడీ ఆయనకి ఇండస్ట్రీలో కామరాజా అనే పేరు ఉంది, మరి హీరోగా సినిమా తీస్తే చూస్తారా? వాస్తవమే కదా సార్. హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నా పేరు. ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఒక హీరో మాట్లాడండి, రెస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు నేను గౌరవం ఇస్తున్నా, మీకు ఇస్తున్నా, మీరు ఎందుకు ఇవ్వరు నాకు తెలియదు. సమాధానం చెప్పండి, బాగా మాట్లాడండి, తీరు బాగుండాలి. కరెక్టే కదా. ఇప్పుడు నేను చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను శ్రీకాంత్ గారు. ఇందాకన్నారు కామరాజ్ అని, మీరు చూసారా? మీరు తీసిన సిరీస్ కి ఈ కామెంట్ వచ్చింది, ఎక్కడొచ్చింది? మీరు పెట్టారు, అది తీసుకోండి. మేమెందుకు పెడతాం? మాట్లాడేస్తారు, ఎవరు మాట్లాడారు? ప్లీజ్ కొంచెం గౌరవం, రెస్పెక్ట్ అవసరం. మీరు తీసిన లారీ చాప్టర్ 1 సినిమా జనాలు చూస్తారనేనా? చాలా బాగా చూస్తారు. ఇది అండ్ కుటుంబ కథా చిత్రం అండ్ దేశ భద్రతకు సంబంధించింది ఇది. అండ్ మంచి లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. అండ్ చాలా గొప్పగా ఈ సినిమాని చేశాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను. ఒక 200 మంది కృష్ణానగర్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. ఈ సినిమా తీశాను మేడం. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది లారీ చాప్టర్ 1. అయితే శ్రీకాంత్ గారు, ఒక చిన్న ప్రశ్న, మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడే కరాటే కళ్యాణి గారితో దెబ్బలు తిన్నారు కదా, మరి ఎవరితో దెబ్బలు తిందామని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు? తీయకూడదా సినిమా తీయకూడదా? దెబ్బలు తినాలంటేనే తీస్తారా సినిమా? యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియో చేసి ఆయనతో దెబ్బలు తిన్నాడు, ఓకేనా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో దెబ్బలు తినడానికి వచ్చాడు, అంతే తేడా. ఇప్పుడు నువ్వు సినిమా తీసాను, ప్రాబ్లం ఏంటి బ్రదర్? ఇప్పుడు సినిమా తీసాను, ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎంత మందికి అవకాశం ఇచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? సమాధానం చెప్పండి. మీ సినిమా ఎంత మందికి అవకాశం ఇచ్చావేంటి? కృష్ణానగర్ లో తిరిగే వాళ్ళకి ఎంత మందికి అవకాశం ఇచ్చావు? 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, సాంగ్స్, ఐటమ్ సాంగ్, పాటలు, డాన్స్, ఫైటర్స్, వాళ్ళందరికీ 1000 మంది ఉన్నారు నా సినిమాలో. అవును, నువ్వు ఇప్పుడు మెయిన్ ఆర్టిస్టులు 20 మంది ఉన్నారు. కాదు, ఒక డైరెక్టర్ కి అవకాశం ఇవ్వలేదు. నేను చేసుకున్నా, అదే నాకు వచ్చు కాబట్టి నీకు అంటే 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఏమైనా సినిమాలు తీసావా? చెన్నై లయోలా కాలేజ్కి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేస్తా, పోయి వెరిఫై చేసుకుని. పాయింట్ 1. పాయింట్ 2, కృష్ణానగర్ లో 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నా. ఎడిటింగ్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, నా వీడియోలు ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు ఎడిటింగ్ నా సినిమా నేను పెట్టుకొని నేను తీసుకోక నిన్ను పెట్టాలనా? ఎవరు రాలేదని చెప్పు, నీకు చేయడానికి ఎవరు రాలేదని చెప్పు. వచ్చినా నా తరహాలో తీలేరు బ్రదర్, అర్థమైంది? నా తరహాలో తీలేరు, నాకు నచ్చిన స్టైల్లో నేను చేయాలి, అందుకే శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ఎవరు కూడా మీ థాట్ ని రీచ్ అయ్యే డైరెక్టర్స్ లేరు అంటారా? ఈక్వేషన్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళకి నాకు. అంటే బాహుబలి సినిమా లాంటి తీసిన అలా కాదు, నాకు వర్క్ వచ్చి నేను చేసుకున్నాను అంటున్నా. ఇప్పుడు మీకు వర్క్ వచ్చి కాబట్టి మీరు చేసుకున్నారు, మీ వర్షన్ ని రీచ్ అయ్యే డైరెక్టర్స్ లేకపోవడం వల్ల కాదు. అవును, మరి నాకు ఈ టైంలో ఆ సిచ్యువేషన్ లో మ్యాచ్ అవ్వాలి, నా ఫ్రీక్వెన్సీకి వాళ్ళు మ్యాచ్ అవ్వాలా. వేవ్ లేదు మ్యాచ్ అయితే సెట్ అవుతారు ఎవరైనా. ఇప్పుడు ఈ సినిమాని కొత్త వాళ్ళు చేయాలంటే, కొత్త వాళ్ళని పెట్టి భారీగా చేయాలంటే 7 నుంచి 11 కోట్లు అవుతుంది. అంత పెద్ద సినిమా ఇది లారీ చాప్టర్ 1 అనేది. ఇప్పుడు నీ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందంటో? నా సినిమాకి 2 కోట్లు అయింది. 2 కోట్లలో అంత పెద్ద కథని 7 నుంచి 11 కోట్లు పెట్టి తీసే సినిమాని 2 కోట్లలో చేయాలని చాలా తక్కువ. నా దగ్గర ఉన్న బడ్జెట్ లో నేను చేయాలనుకుంటే ఏ డిపార్ట్మెంట్ నేను పోషించాలి, ఎంత తక్కువలో చేయాలి, ఏం చేయాలి? ఎందుకంటే సినిమా అయిపోవడానికి చిన్న కారణం చాలు. అందుకు అన్ని నేనే నేర్చుకోవాలని నేను ప్రతిదీ నా మనసు పెట్టి, దృక్పథం పెట్టి, కష్టపడి చేసుకున్నా. నాకు వచ్చింది నేను చేసుకున్నా. పాటలు వదిలేను. పాటలు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. పాట ఏంది నాకు అర్థం కాదు. అదేంది సాంగ్ ఏంది అసలు? సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఏంది అది? నువ్వు వచ్చి కొట్టకూడదు, ఫస్ట్ నువ్వు వచ్చి కొట్టకూడదు అంటున్నా. నేను ఆ షూటింగ్ లో నిజంగానే కొడుతుండే. నేను తెలియనప్పుడు నీకు ఎందుకు భయ మాట్లాడుతున్నావు? నీ క్రెడిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఏంది? నువ్వు మ్యూజిక్ చేయడం ఏంది? నన్ను పక్కన పెట్టండి. నా సినిమాలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ వదిలాను. కట్ చేస్తే ప్రతిదానికి 300 నుంచి 400 కమెంట్స్ వచ్చాయి. మీరే ఓపెన్ చేయండి మీ ఫోన్ లో, ఆర్గానిక్ కమెంట్స్ అవి.
ప్రతిదీ పాజిటివ్ గా ఉంది, ప్రతిదీ కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంది, ప్రతిదీ కూడా చాలా బాగుందని. ఒక్క కమెంట్ నెగిటివ్ ఉన్నా నేను మీరు ఏం చేయమంటే అది చెప్తా. ఒక్కటి ఉన్నా లేదు, కారణం వాళ్ళకి నచ్చింది, నేను సక్సెస్ అక్కడే. ఏమైంది అగ్రిమెంట్, మీరేంది అగ్రిమెంట్? సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఏం చెప్పాలనుకుంటావు? సినిమా ఇండస్ట్రీకి మీ సినిమాతో మీ కెరియర్ తో ఇండస్ట్రీకి, అలానే ఇండస్ట్రీలో ఉన్న వరకు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే మీరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ పరంగా తీస్తున్నాం, ఏం చెప్పడానికి రావట్లే. పూర్వకాలం ఉన్నాయి మెసేజ్లు ఇవ్వడము, సందేశాత్మక చిత్రాలు తీయడము, పూర్వకాలం ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు కమర్షియల్ గా సినిమా తీయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా, అదొక బిజినెస్. అంటే ఇప్పుడు పైసలు సంపాదించుకోవడానికి వచ్చినావు నువ్వు సినిమా ఇండస్ట్రీ. అంతే మరి, పైసలు సంపాదించాలి, ట్యాక్సులు కట్టాలి, 10 మందికి జాబ్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ మనసులో స్థానం పొందాలి. నువ్వు ఒక డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వకపోతే, ఫైట్ మాస్టర్ కి ఇవ్వకపోతే, డాన్స్ మాస్టర్ కి ఇవ్వకపోతే, డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరికి ఇచ్చే కొత్త అవకాశాలు. అదే అంటున్నా, ఫైట్ మాస్టర్ కి ఇద్దరికి ఇచ్చే కొత్త అవకాశాలు. దాంట్లో కూడా ఏం పెట్టినావంట కదా, ఏం పెడతా మా ప్రోడక్ట్ కాబట్టి డైరెక్టర్ కాబట్టి. మళ్ళీ ఇంకా వాళ్ళకేడే ఇచ్చినట్టు నువ్వు అవకాశం. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది అసలు? నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వేం తీయడం ఏంది నాకు అర్థం కాదు. నువ్వు సినిమా తీయడం ఏంది? మిమ్మల్ని ఎవరు పంపించారు? కళ్యాణ్ గారు పంపించారా? ఎందుకు పంపిస్తారు? చెప్తున్నా, లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్. సో దాని గురించి మాట్లాడదాం. ఇతన్ని బయట పంపిస్తే నేను కూర్చుంటా, లేకపోతే నేను మాట్లాడతాను. ఎందుకు పంపిస్తారయ్యా? సరే అండి, ఇప్పుడు 3 సాంగ్లు రిలీజ్ అయ్యాయి, మీకు ఏం నచ్చలేదు చెప్పండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నాకు ఐటమ్ సాంగ్ నచ్చలేదు. ఐటమ్ సాంగ్ ఏంది అసలు? ఐటమ్ సాంగ్ నువ్వు ఏం పెట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాంక్ వీడియోలు చేసి కొంతమంది ఆడవాళ్ళని కొంచెం అది చేసినావు. కళ్ళల్లో నా టార్చ్ ఉంది, లిప్పుల్లో నా స్కాచ్ ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది. అది సాహిత్యం. ఒక నృత్యకారిని లారీ డాబాలో డ్రైవర్లతో బర్త్డే టైంలో పార్టీ సాంగ్ కు సంబంధించిన నృత్యకారిని తన భావన వ్యక్తపరుస్తూ ఉంది, అంతే. అది సంగీతం. అది దాన్ని ఏంది అంటే ఏం చెప్తాం నీకు? చదువుకోనరా బడికి పోయి. సార్ రాకీ భయ్య గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇంతకు ముందు అన్నారు డబ్బులు సంపాదించడం కోసం నేను సినిమా తీసాను, ప్రాంక్ వీడియోలు తీసి బాగానే డబ్బులు సంపాదించుంటారు కదా, మళ్ళీ సరిపోలే, ఆడ పైసలు సరిపోలే. ఆ పైసలు తీసుకొచ్చి 2 కోట్లు నువ్వు నిజంగా ఫ్రాంక్ వీడియోలు చేసి 2 కోట్లు సంపాదించినవా? లేకపోతే నా పర్సనల్ సేవింగ్స్ అన్ని కలుపుకొని సినిమా పెట్టా, అంత దాంట్లో అంత డబ్బులు ఎట్లా వస్తాయి? అదే సినిమా తీయాలని ఎట్లా పెట్టి తీసి నిజంగా 2 కోట్లు అయిందా? దానికి 1,90 లక్షలు అయింది. 10 లక్షలు డబ్బింగ్ అవి ఇవి ఎక్స్ట్రా అయినాయి. ఇంకా ఇప్పుడు ఒక 50 లక్షలు రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 2. ఇప్పుడు నీ సినిమాకి అన్ని పైసలు వస్తాయి అనుకుంటున్నావా నువ్వు? నేను వస్తాయి ఏదో చేస్తానని చేయట్లా, లాంగ్వేజ్ ఆలోచిస్తున్నా. కష్టపడదాం, ప్రయత్నం చేద్దాం, వస్తది అని ఉన్నా. డబ్బులు సంపాదించడానికి వచ్చినప్పుడు కష్టమే. డబ్బులు బిజినెస్ చేసుకోవచ్చు కదా. నీ ప్రాబ్లం ఏంటి? మాలాంటి ఆర్టిస్టులను ఇప్పుడు నీలాంటి సినిమా తీస్తే మాలాంటి వాళ్ళకి ఎవరికి ఇస్తారా? నేను క్రియేట్ చేసుకున్నాను, నలుగురికి ఒక్కరికైనా నేను అవకాశం ఇచ్చాను. మీరు ఏం చేశారు? మీ క్రెడిబిలిటీ ఏంటి? నా దగ్గర వచ్చి మాట్లాడుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. పాయింట్ 1 సంపాదించుకోవడానికి వచ్చాను, దాని ద్వారా 10 మందికి జాబ్స్ ఇవ్వడానికి వచ్చాను, ట్యాక్స్ కట్టడానికి వచ్చాను, ప్రజాదరణ పొందడానికి వచ్చాను. ఇది మ్యాటర్. అన్ని ఉన్నాయి. ఇంకోటి నాకు సేవ చేసే గుణం కూడా ఉంది. చాలా హెల్పింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో చేశాను. అవన్నీ మాట్లాడకుండా నాన్ సెన్స్ ఏందో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఇంత అందంగా ఉన్నారు, ఆయన ఎందుకు తీసుకొచ్చారు? మీరు బాగున్నారు చూడడానికి, మళ్ళీ లోపల మటుకు కన్నింగ్ గా ఉన్నారు మీరు. ఇప్పుడు ఆయన బాగుందని ఒప్పుకుంటున్నావు కదా. నీ ఫేస్ ఎట్లుందో చూసుకున్నావు అసలు? నీకు హీరో అసలు ఎవడన్నా నాకు తెలుసండి, మనోడికి ఎవడు హీరో ఛాన్స్ ఎవడు ఇవ్వలే, యాక్టర్ ఛాన్స్ కూడా ఇవ్వలే. అర్థమైందా? నేను ఆర్టిస్ట్, నేను సినిమాలో కూడా చేసుకుంటా, నేను షోలలో కూడా చేస్తున్నా. నువ్వేదంటే షోలోనే చేసినావా? సరే, ఆయన మాట్లాడు తర్వాత నేను వెళ్ళి వస్తాను. ప్లీజ్ మాట్లాడు. ఆయన చెప్పి అడిగేదానికి మాట్లాడు. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోస్ లో ఆడపిల్లల పార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పార్ట్ చూడండి, ఆ పార్ట్ చూడండి అని చెప్పేసి చెప్తుంటారు కదా. అలానే ఈ సినిమాలో కూడా ఆడపిల్లల్ని చూపించారు, లేక అంత పద్ధతిగా చూపించారా? ఎందుకంటే ఫ్యామిలీస్ చూడాలి కదా. ఛానల్ ఓపెన్ చేయండి, అలాంటిది ఏదైనా ఉంటే ఎతికి చూపియండి నాకు. మీరు చేయకుండానే కరాటే కళ్యాణి గారు మిమ్మల్ని కొట్టారు. ఆవిడని ఎవరో మిస్గైడ్ చేశారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను నార్మల్గానే వీడియోస్ చేస్తా అండ్ 18+ కంటెంట్. అది 18+ కంటెంట్ అంటే 18+ అంటే ఏజ్ అర్థం ఏంటి? యాక్చువల్లీ 18+ అంటే అడల్ట్ అంటే అడ్జెక్టివ్. అది అడ్జెక్టివ్ అంటే రాంగ్ కాదు. దాన్ని మీడియా వాళ్ళు వీళ్ళు మాట్లాడి 18+ అంటే బూత్ అనేసారు. 18+ అంటే బూత్ కాదు, A++ అంటే బూత్. దాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ పాలసీస్ అలో చెయ్యవు. అండ్ 18+ అంటే పెద్ద వాళ్ళకి అని అర్థం. ఆ సజెషన్ కూడా వాళ్ళకే అవుతుంది. ఆ వీడియో నేను చేసింది అటువంటి కంటెంట్, అండ్ దాంట్లో కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ మినిమలిస్టిక్ లో చేసా. ఓపెన్ చేసి నిజం. అయితే నాకు ఒక ఎడిటర్ ఉన్నాడు, సెకండ్ ఎడిటర్. నాకు మొత్తం 3 ఎడిటర్లు మారారు. వాళ్ళలో సెకండ్ ఎడిటర్ ఏం చేశాడంటే,
తమ్నెయిల్స్ కొంచెం బోల్డ్ గా పెట్టాడు. నేను ఒక వేరే సినిమా చేస్తున్నా, కొత్తపేట గ్రామం, ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా చేసేటప్పుడు తనకు ఛానల్ అప్పచెప్పా కంప్లీట్ గా. తను బోల్డ్ టైటిల్స్ పెట్టాడు, ఒక 20-30 ఛానల్ 30 తమ్నెయిల్స్ వీడియోస్ కి. దాని వల్ల నాకు ఆ పేరు వచ్చింది తప్ప అది బై మిస్టేక్. నా కంటెంట్ అది కాదని నేను బల్ల గుద్ది చెప్తాను. మీరు చూసుకోలేదు, అన్ని చూసుకుంటాడమ్మా. అయితే ఏమైంది? అయినా అంటే అది కూడా 18+, అది కూడా తప్పేం లేదు. మీరు దాన్ని పట్టుకొని లాగుతున్నారు. చెప్తా 18+ అనేది ఈ రోజుల్లో యూట్యూబర్స్ గానీ ఎవరైనా దేనికి యూజ్ చేస్తున్నారు అంటే ఏదైనా కేసు పడితే తప్పించుకోవడానికి యూజ్ చేస్తున్నారు, కానీ లోపలికి వెళ్తే కంటెంట్ అంతా వల్గర్ గానే ఉంటుంది కదా. అది అల్గరిథం, యూట్యూబ్ అల్గరిథం డిసైడ్ చేస్తుంది. మిస్టర్ మేడం, డియర్ మేడం, డిసైడ్ చేసి ఎల్లో డాలర్ ఎలా గ్రీన్ డాలర్ అని డిసైడ్ చేస్తుంది. అవి తెలుసుకొని రండి, ఊరికి అనద్దండి మమ్మల్ని. సినిమాకి కాదు, ఇప్పుడు సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది అర్థం అవట్లేదా? దాంట్లో కూడా అదే పెట్టాడు మనోడు. సర్టిఫికేట్ ఇచ్చింది దానికి వైలెన్స్ మేడం. వైలెన్స్ వల్ల యాక్చువల్ గా యూ సర్టిఫికేట్ ఇస్తామా అన్నారు. వద్దు మేడం, ఎందుకంటే 18 కట్స్ ఇమ్మన్నారు. 18 కట్స్ అంటే ఇది కమర్షియల్ సినిమా అండ్ హీరో కుటుంబ బాధ్యతలు మోస్తూ లారీ తోలుకుంటూ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కుటుంబ బాధ్యతలు మొయ్యాలి అంటే ఆమె కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలంటే వాళ్ళ మధ్య సఖ్యత పండాలి, రొమాన్స్ పండాలి, పెళ్లి అయి ఉండాలి. ఇట్లా కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి కథ. అయితే అట్లా పండాలంటే వాళ్ళిద్దరి మధ్య ముందు లవ్ స్టోరీ చాలా ప్రాపర్ గా జరగాలి. సో అందుకోసం అక్కడక్కడ ఒక లిప్ కిస్ సీన్ అటువంటివి ఉన్నాయి. అన్ని సినిమాల్లో ఉంటాయి, నా సినిమాలో ఉన్నాయి. దాని అయ్యి అండ్ ఫైట్స్ ఉంటాయి. ఫైట్స్ బాగా గొడవలు అవన్నీ ఉంటాయి. లారీ డ్రైవర్ యాటిట్యూడ్, మాట తీరు అవన్నీ ఉంటాయి. అవన్నీ కలిపి వాళ్ళు అనలైజ్ చేసి ఈ కట్స్ ఇస్తే సినిమాకి యూ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు. మేడం ఆ ఫ్లేవర్ పోతుంది, సినిమా మూడే పోతుంది, అది వద్దండి, నాకు నో ప్రాబ్లం, U/A ఇవ్వండి అన్న. లేదు అప్పుడు కూడా 12 కట్స్ ఇవ్వాలి అన్నారు. ఫస్ట్ 18 తర్వాత 12 కట్స్. లేదు అవి కూడా నేను ఇవ్వలేను అన్న. సరే ఏ సర్టిఫికేట్ ఇస్తాను? సరే ఇవ్వండి. చాలా సినిమాలు ఏ సర్టిఫికేట్, ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణ పెద్ద సినిమాలు అవి. అఖండ సినిమా కూడా ఏ సర్టిఫికేట్. దాంట్లో దాని పేరు ఏం పేరు, యాక్షన్ ఎక్కువ ఉంటది, వైలెన్స్ ఉంటది, దైవ సంభూతంగా ఉంటది. తప్పనట్లే, గొప్ప సినిమా, బ్లాక్ బాస్టర్ అయింది. ఏ సర్టిఫికేట్ సినిమాలు తప్పనద్దండి. ఏ సర్టిఫికేట్ వైలెన్స్ కూడా ఇస్తారు, రొమాన్స్ ఒక్కదానికే కాదు, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇంకొకటి అంటే బూతులకు కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా మనం నోట్ చేసుకోవాలి కదా. ఉందంటే కమర్షియాలిటీ అది ఉండాలి. ఏమి లేకుండా సినిమా ఎందుకు చూస్తారో, ఉత్సాహం కోసం చూస్తారో. ఇప్పుడు సినిమాలో కాదు, ఇప్పుడు సినిమా మీరు దేనికి తీసిన, ఫ్యామిలీ అంతా కూర్చొని కాస్త రిలాక్స్ అవడానికి తీసారా సినిమా? ఆ రిలాక్స్ అంటే ఉల్లాసం, ఉత్సాహం, ఫ్యామిలీ. నా సినిమా ఫ్యామిలీ చూడొచ్చు, ఇంకా కుటుంబ బంధం ఏర్పడుతుంది, అందరూ కలిసి కట్టుగా ఎలా ఉండాలి అని అట్లా ఉంటది, అలా ఉండాలని ఉంటది. లారీ డ్రైవర్లకి ఏం మెసేజ్ అన్న, నువ్వు సినిమా చూడకుండా నువ్వు మాట్లాడాలి. లారీ డ్రైవర్లకి క్రెడిబిలిటీ లేదు, నువ్వు మాట్లాడాలి. నువ్వు ఫ్రాంక్ వీడియోలు చేస్తే ఆయన వచ్చి లారీ డ్రైవర్ గురించి, ఇప్పుడు లారీ సినిమాని పెట్టి లారీ డ్రైవర్ గురించి గొప్పగా తీసి, లారీ డ్రైవర్ లేవనుకోవాలి, లారీ డ్రైవర్లకి గొప్పగా తీసానంటే మెసేజ్ ఏంటి ఇచ్చేది? నేను మెసేజ్ తీయడానికి ఇలా లారీ డ్రైవర్, నా సినిమాలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు అని గొప్పగా తీసాను. నేను మెసేజ్ చేయడానికి సినిమాలు తీయట్లేదు. లేదంటే మొత్తం మీరు ఊహించుకొని ఇలా ఉంటాడు లారీ డ్రైవర్, లేదా ఇలా మాక్సిమం కూడా ఉండొచ్చు. 70% రియల్ స్టోరీ అంటే అక్కడ జరిగింది కాదు, ఇలా రియలిస్టిక్ గా ఉంటది. 30% ఊహాజనితంగా ఉంటది, కల్పిత కథ కూడా ఉంది. అండ్ ఇది చాలా పెద్ద కథ. చాలా మీరు చూసిన తర్వాత వావ్, ఇతను ఇందులో ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాగా చేస్తాడా అని అప్రిషియేషన్ వస్తుందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పక్కా వస్తుంది. అయితే చాలా ఫీల్ గారు, మరొక డౌట్ ఏంటంటే, ఈ లారీ చాప్టర్ 1 చక్కగా తిన్నగా వెళ్తది అంటారా, లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవుతుంది కంపల్సరీ చెప్తున్నా కదా, పక్కా యాక్సిడెంట్. నెగిటివ్ పర్సన్ నెగిటివ్ నా మీద నీకేం జలసీ, కష్టపడి వచ్చాను, ఎందుకు నా మీద నీకు నెగిటివ్ పంపియండి ప్లీజ్. పంపి అంటే ఏమైతుందని నువ్వు మాట్లాడేటప్పుడు నేను వింటున్నానా లేదా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా అతనికి ఏంటో ప్రాబ్లమ్స్ అడగండి, ఆన్సర్ ఇస్తాను. దెన్ వి విల్ డిస్కస్. మీ ప్రాబ్లం ఏంటి? ఈయన హీరో ఏంటి? ఓకే, ఈయన హీరో ఏంటి? ఈయన ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏం మెసేజ్ అంటే ఏం చేద్దామని వచ్చి, డబ్బులు సంపాదించడానికి వచ్చి ఇలాంటి సినిమాలు తీసేసి మీరు ఆయన ఎందుకు పిలిచారు మేడం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచారు కదా మీరు పర్సనల్ గా. ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే కేవలం మీరు నేను సరిపోతారు కదా, నా సినిమా గురించి వచ్చాను. వై వాట్స్ ఆల్ దిస్? అరే నువ్వు ఎందుకు పిలిచావు? నువ్వేంది అడగడానికి? నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూలకు పిలిచేసి నువ్వు నిన్నెందుకు పిలుస్తారు? నువ్వేం చేసావు చేద్దామని కదా. లెట్ హిమ్ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలైట్లీ. మీ వర్షన్ ఏంటి, మీకు క్వశ్చన్ ఏంటి అడగండి, ఆయన కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. డిగ్రేడ్ చేస్తున్నాను మనిషి, నేను హీరో అంటే నాకేంటి? బ్రదర్ నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో కూర్చునే క్రెడిబిలిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పక్కన కూర్చుని నువ్వు నీకుందా అసలు? అందుకే వెళ్ళిపోతా, నువ్వు కూర్చో. నువ్వేం వెళ్ళిపోయేది, నేను కూడా వెళ్ళిపోతా. వెళ్ళిపోవడం అది కాదు ముఖ్యం, నువ్వు మాట్లాడు. క్రెడిబుల్ అంటే ఒక సినిమాకి ఇంకా నువ్వు హీరో, నీ సినిమా రిలీజ్ కాలేదు, నువ్వు ఇంకా అది కాలేదు, నువ్వు అప్పుడే నా పక్కన కూర్చుని అంత స్థాయికి వచ్చేసావు. నువ్వు నాకు తిడుతున్నావు కాబట్టి అన్న ఊరికి అన్నా నేను. నువ్వు ఎక్కువ మాట్లాడక మంచి కూడా చెప్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు?
ఏం మాట్లాడుతున్నావు ఏంది కూడా మేడం? మన తెలివి ఉండాలి కదా రాకీ నువ్వు హీరో బాయ్, అయితే మీదికి రాకీ వచ్చినావా బాయ్, ఎందుకండి అరే ఏం మాట్లాడతాడమ్మా అరే, ఇప్పుడు ఒక పర్సన్ మేడం ఆగస్టు 2 రిలీజ్ ఉంది లారీ చాప్టర్ 1 దాని గురించి మాట్లాడదాం. ఆయన క్వశ్చన్స్ ఉంటే అయ్యో, 4 దాని సమాధానాలు గురించే, చెప్తా. దాని గురించి లేకొద్దు. ఓకే, లేకొద్దు, అడగండి. ఇప్పుడు బ్రదర్ నేను ఒకటే చెప్తా అనుకుంటున్నా, నువ్వు హీరోగా దాంట్లో నువ్వే ఎందుకు చేయాలనుకున్నావు అంటే నీకు అన్న, నీకు ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ యాక్టర్ అవ్వాలని వచ్చా అని చెప్పాను ఫస్ట్. అవును, దానికి అవును. అదే ఉదాహరణ ఆ. ఆన్సర్ అయిపోయింది. అందుకే నేను నా డబ్బు నేనే పెట్టుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్. వేరెవరినన్నా అడిగినావా నువ్వు దేనికి? అంటే నీ సినిమాకు ఆ. నువ్వు హీరోగా అని చెప్పి ఏ ప్రొడ్యూసర్ అన్నా కలిసావా ఎవరినన్నా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ చాలా మందిని కలిసాను, వాళ్ళు ఇవ్వలేదన్న. ఎంత సతమత తలకాయ నొప్పులు అయిపోయిన తర్వాత, ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాత నేను మొదలు పెట్టాను. డౌట్ ఈ ఫేస్ చూసి ఎవరిస్తాడు అట్లా బర్లేటోళ్ళే హైట్ అంతా బాగానే ఉన్నారు, మీకు ఎందుకు ఇవ్వనన్నట్టు నాకు అర్థంగా అడుగుతాను ఛాన్స్. అమ్మా ప్రీవియస్ మనం ఏం చేసాము అర్థమైందా అవి కూడా చూస్తారమ్మా. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు పైసలు పెట్టేవాడు ఆలోచిస్తాడు అవును, అర్థమైందా ఎవరి మీద ఎవరి మీద ఇప్పుడు అందుకే ఎవడు పెట్టకపోతే నేను పెట్టుకున్నా, తప్పేంటి? అదే అంటున్నా. అదే అమ్మ పెట్టనీరు అడుగు చెప్తున్నాడు. చూడు, అమ్మగారు పెట్టనీరు అడుగు తినేదని డైలాగ్ ఏదో సామెత ఉంది. మరి వాళ్ళు పెట్టరు, నన్ను పడతకనీరు. అడుక్కొని తినేదో మరి ఏంది మరి నేను చేసుకుంటున్నా, నన్ను కూడా తప్పంటే ఏంది? ఈయన తీసుకొచ్చి మధ్యలో ఈ సడన్ గా పిలిపించారు, నాకు ఇష్టం లేదా యాక్చువల్గా మాట్లాడడం, ఇలా ప్రొఫెషనల్ గా మాట్లాడదామని వచ్చా. బాబు అరే బాబు ఇగో చాలా చెప్పేంటావా ప్రొఫెషనల్ గానే జరుగుతుందండి ఇది. ఏంది ఏంది కరెక్ట్ ఉన్నాడు మనిషి, ఏందో మాట్లాడుతున్నా. మందాగా వచ్చిన అనుకుంటున్నావా లేకపోతే ఏమైంది అనుకుంటున్నావా నాకు చెయ్యిందో చూపిస్తున్నావు అన్న అరే, ప్రతిసారి. నేను చూపిస్తా భయ్ నేను ఏమన్నా కొడుతున్నానా సరే సరే ఓకే రాకీ బాయ్ ఓకే. నీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది నాకు ఒక యాటిట్యూడ్ నీకేం అరిసే యాటిట్యూడ్ ఉంది నేను చేయి చూపిస్తున్నా అంతే అన్న మీరు పెద్దవాళ్ళు, అన్న అని గౌరవం మరి ఇస్తున్నా. నేనేమంటున్నా బ్రదరే అంటున్నా కీప్ ఇట్, ఆ. పోగొట్టుకోవద్దు. ఎవరు నువ్వే, నేను ఇది నేను- పబ్లిక్ మీడియా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇగో, హ్యావ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నువ్వు ఈయన ఎందుకు పిలిచావు ఈయన ఎందుకు పిలిచావంటే నువ్వు నన్ను అనడానికి మరి నువ్వు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావు, అందుకు అడుగుతున్నా. బాగా నేను మాట్లాడు. సినిమా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పా, నెక్స్ట్ రైట్ ఓకే రెండో క్వశ్చన్ ఏంది? నువ్వు యాక్చువల్ గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కలవకుండా నువ్వే పైసలు పెట్టి తీద్దాం అనుకుంటున్నావు ఓకేనా తీసేసాను, ఆల్రెడీ తీసి సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఓకే ఒకవేళ పైసలు రాలే అనుకో ఏం చేస్తావు మళ్ళీ ప్రయత్నం చేస్తావా మళ్ళీ ఇంటికి మడత కట్టుకొని మళ్ళీ అదే ఫ్రాంక్ వీడియోలు చేస్తావా అంటే ఏమన్నా ఇంకో ఏం డబ్బులతో ఇంకో సినిమా తీస్తాడు అంతే కదండి. మరి రోడ్డు మీదకి వచ్చి అసలు- మళ్ళీ డబ్బులు కావాలి చూడండి. అప్పులు చేయొచ్చు కదా, అప్పిచ్చేటోళ్ళు లారీ అనేది ఎవరు చేయడమ్మా. లేరండి. మీ ఇద్దరు మాట్లాడుకోండి. అయ్యో, సరే చెప్పండి, చెప్పు 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 లారీ అనేది షూట్ షాట్ బ్లాక్ బాస్టర్. ఆగస్ట్ 2 థియేటర్స్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, చాలా సాలిడ్ బొమ్మ హిట్ అయిపోతుంది. ఇది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి థియేటర్స్ సీట్లు చినిగిపోతాయి. ఓ. నువ్వు అడిగిన ఒపీనియన్ ఇది. ఇది ఒక కథ సో మళ్ళా అంటే చాప్టర్ 2 కూడా ఇన్సూరెన్స్ చేపించుకోమంటారా ఇప్పుడే? చాప్టర్ 1 చేపియండి చాలు, ఫస్ట్ రిజల్ట్ చూసి చాప్టర్ 2 చేపిద్దాం. అయితే దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మనం Second question, madam. గుద్దుకొని చావకుండా క్వశ్చన్ అంటే అడగండి. సెకండ్ అయిపోయింది. ఏం అడుగుతామండి ఆ సినిమా గురించి ఇంకా క్వశ్చన్లు ఏముంటాయి ఆ సినిమా రిలీజ్ ఓకే, అయితే ఇంకా రాకీ బాయ్, చూద్దాము ఓకే, ఇంకా రాకీ. ఇప్పుడు మనోడు పెద్ద ఇక పాన్ ఇండియా స్టార్ అని చెప్పి ఫీల్ అవుతున్నాడు జర్రాగు అలా ఏం లేదు ఇప్పుడు మేడం. ఈ సెకండ్ కు చూద్దాం ఆయన పాన్ ఇండియా స్టారా ఓకే, మళ్ళా ఓకే భయ్యా. మళ్ళా ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటాడు నేను చెప్తా కదా మేడం ఈ సినిమా ఆడుతుంది మేడం, నా కోసం ఆడకపోయినా మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది ఈ సినిమాలో, ఆమె కోసమన్నా ఆడాలి. చాలా మంచి అమ్మాయి. యాక్సిడెంట్ అయిందా నువ్వేదన్నా అక్కడ నీకు తెలిసి తెలియని ఏదన్నా చేసి నాకు తెలిసి ఫైట్ మాస్టర్ కూడా నువ్వే చేసినావు ఆ పిల్లకు యాక్సిడెంట్ కారణం ఏంటది ఈ మనోడే అయింటది ఫైట్ లో ప్రొఫెషనల్స్ ని పెట్టాలండి దేనికైనా అందుకే ఎవరు చేయాల్సిన పనులు ఫైట్ లో కాదని జరిగింది, మీరు ఎందుకు ఆవేశపడతారు? మరి ఫైట్ లో కాదు, మరి నేచురల్ గా వస్తుంటే శారీ డ్రాపర్ కూడా ఉన్నారు సెట్ లో. Okay. శారీ కడతారు అమ్మాయి, డార్త్ అమ్మాయి ఆ. శారీ కట్టుకొని చేత కాదు, బైక్ లో పట్టుకొని చేత కాదు, బైక్ లో కూర్చునేటప్పుడు ఆబ్వియస్ చాలా మంది ఆడవాళ్ళకి పడుతుంటది. ఉమ్. సో థర్డ్ డే షూటింగ్ టెన్షన్ ఇట్లా హెచ్చు తగ్గుల్లో బైక్ వెళ్ళాలి, తన శారీ బైక్ చుట్టుకొని కింద పడింది, చుట్టుకొని తన కింద పడితే షూటింగ్ అయిపోయింది. అంత కష్టపడి అమ్మాయి షూటింగ్ చేసింది, ఆ అమ్మాయి కోసం ఆడాలి. మా విలన్ చాలా బాగా చేశారు ఇందులో, అతని కోసం ఆడాలి. కమిడియన్ చాలా బాగా చేశారు, ఓకే. వాళ్ళ కోసం ఆడాలి. నేనే కొంచెం అటు ఇటు చేశాను, ఎందుకంటే నేను రాదు కదా మనకి యాక్టింగ్ రాదు కదా సరే అన్ని తానే అయినప్పుడు ఏదో ఒక డిఫాల్ట్ అనేది ఉంటుంది అవునండి కదా. ఆ అమ్మాయిని పడిచ్చాడు బైక్ మీద ఎవరన్నా హీరోని ఓకే, తీసుకుపోతారా ఏదో అండి ఒక default ఎవరన్నా ఉంది, ఆయన ఇప్పుడు మనోడు చెప్పాడు కదా. చేయడం కాకపోతే ఆ అమ్మాయికి ఏమైనా ప్రాణం ఓకే, అయిందా? రైట్. చెప్పండి మీరు చెప్పండి. సో ఇంకా ఉమ్. బైక్ మీద హీరోయిన్ తీసపోరా, ఎట్లా తీసుకుపోతారు పెళ్ళయిందన్న కూరగాయలు తీసుకొస్తారన్న, ఆ శాట్ ఉందన్న సినిమాలో. సర్లే బాయ్, ఏదో సేఫ్టీ ఆయన అమ్మా story. సేఫ్టీ అక్కడ ఒక ప్రొఫెషనల్ ఒక ప్రొఫెషనల్ ఎవ్రీథింగ్ ఇస్ దే, ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ. ఉంటే Okay, ఎట్లా right. పడతారు అయితే ఓకే. అయితే తీసుకొని వస్తుంటే మా సినిమాలో కమిడియన్ ఉన్నాడు, అతని కోసం ఆడాలి. అండ్ నేను చాలా అన్ని ప్రెజర్స్ వల్ల నేను ఐ డిడ్ మై 95% బాగా చేశాను. నేను 5% నేర్చుకుంటా, ఫస్ట్ సినిమా మొదటి సినిమా కాబట్టి. అండ్ వీళ్ళందరి కోసం సినిమా ఆడాలి, సినిమా చాలా బాగా చేశాను. అండ్ సినిమా ఉల్లాసం కోసం చూస్తారు. నా సినిమాలో చాలా ఎనర్జీ అండ్ మోటివేషన్ ఉంది. ఈ సినిమా చూస్తే అరే ఏదైనా సాధించాలరా అనే తపన వస్తుంది. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది, సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా జరిగినా నాది చాలా చిన్న బడ్జెట్ సినిమా, ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా చిన్న 2 కోట్లు చాలా చిన్న విషయం, పెద్ద బడ్జెట్లలో వస్తున్నాయి.
సో నాకు 2 లక్షల మంది చూసినా నా డబ్బులు నాకు వస్తాయి. పాయింట్ 1. నాకు 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళల్లో 5,000 మంది చూసినా, ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు, వాళ్ళు చూసినా, లేదు ఇప్పుడు చూడకపోయినా నాకు నో ప్రాబ్లం. ఓటీటీలో చూస్తారు లేదా యూట్యూబ్లో అయినా చూస్తారు తర్వాత. అండ్ లాంగ్విటీ ఆలోచిస్తున్నా నేను. లాంగ్విటీ అంటే ఒక రోజులో అయ్యేది కాదు జీవితం, ఏదో ఒక రోజు నాకు ఒక రోజు వస్తుంది. అట్లా కష్టపడ్డాను. ఆ రోజు రేపే August 2 అని నేను అనుకుంటున్నాను. కాదని మీరు వాదిస్తున్నారు. ఇప్పుడు పాటలు ఉన్నాయి, పాటలు చూస్తున్నారు, అప్రిషియేషన్ వస్తుంది. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ చూస్తారు, అప్రిషియేషన్ వస్తుంది. ఈ వీకెండ్లో ట్రైలర్ వస్తుంది. సినిమా బాగుంటే, పాటలు బాగుంటే అందరు జనాలు సినిమా చూస్తారు. ఓకే, ఖచ్చితంగా August 2 లారీ చాప్టర్ 1 ఎలా ఉంటుందో చూద్దాము. మళ్ళీ కూర్చుంటామా, నేను చెప్తున్నా కదా, మనోని కోసం మళ్ళీ కూర్చుంటా నేను. ఇంత ఇంచుకుంటున్నాడు కదా, సీట్లు చినిగిపోతే అవి అంటున్నాడు కదా, మనోని బట్టలు చినిగకుండా ఎవరన్నా కొట్టకపోతే చాలు. నేను అనుకుంటున్నా. నేను మనోడు సినిమా తీసిన తర్వాత, ఇప్పుడు అంటే మనం చూడలే కాబట్టి నేను ఇప్పుడు ఏమంటలేను. నిజంగా ఆ రోజు సెకండ్ రోజు ఎవరన్నా మనోడు బయట ఆ రోజు మనోడు ఈ ఫ్రాంక్ వీడియోలు చేసినట్టు చేసి ఆ సినిమాలో కూడా ఏదైనా చేసి ఉంటే మాత్రం బట్టలు ఆ రోజు బట్టలు చింపినట్టు చింపు, సీట్లు చిన్న బట్టలు చింపు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చేసిన వీడియోల ప్రాబ్లమా, నేను సినిమా చేయడం ప్రాబ్లమా, నేను ఎదగడం ప్రాబ్లమా? ఓకే శ్రీకాంత్ గారు ఏముంది తెలుస్తుంది కదా, ఇన్సూరెన్స్ చేపించుకొని మరి సినిమాకి వెళ్తారు. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ లారీకి August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ మేడం. ఇటువంటి వాళ్ళతో నన్ను పిలవద్దు. ఐ డోంట్ కేర్ మేడం. ఏం మాట్లాడితే